తెలంగాణలో అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. చేతికొచ్చిన ధాన్యం వర్షం పాలు కావడంతో భారీగా పంట నష్టం వాటిల్లుతోంది. సుమారు 2200 ఎకరాల పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే అకాల వర్షాలతో మరింత నష్టం పెరిగే ఛాన్స్ ఉందంటూ అధికారులు చెబుతున్నారు. ఇక మరో 2-3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, అకాల వర్షాలతో రైతులు అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితి, దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎట్లాంటి వివరాలు ఉన్నాయి? వాతావరణంలో వచ్చిన మార్పులతో గత 2 రోజులుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజులు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న ఎక్కువ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురవడంతో చాలా చోట్ల కూడా ధాన్యం తడిసిపోయింది. దాదాపుగా 2200 ఎకరాలలో ధాన్యం నష్టపోయిందంటూ కూడా వాతావరణ శాఖతో సూచన మేరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. అయితే ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. పూర్తిస్థాయి రిపోర్ట్ రావాలంటే 1-2 రోజులు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వరి అలాగే మొక్కజొన్న రెండు కూడా కోసే సమయానికి రావడంతో కూడా ఎక్కువగా నష్టం జరుగుతుంది. దీంతోపాటు ఎక్కువ కూడా వరికి సంబంధించి ధాన్యం ఇప్పటికే చేతికొచ్చింది. వాటిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ప్రస్తుతం మొత్తం కూడా ఆరు బయట పెట్టారు. కాబట్టి ఈ వర్షం పడడం వల్ల ఎక్కువ కూడా నష్టం వాయించినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద వాటర్కు సంబంధించి తడవకుండా ఉండేందుకు పాలిథిన్ కవర్లు తెచ్చుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే ప్రస్తుతం సూచన మేరకు వ్యవసాయ శాఖ అయితే చెప్తా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉంది. రైతుల అయితే ఖచ్చితంగా తమను వ్యవసాయ శాఖ అలాగే ప్రభుత్వం ఆదుకోవాలి. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో తాము నష్టపోయామంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.